ఆగస్టు నెల ప్రవేశించిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు కలుగునుగాక. ఈ దిన వాక్య ధ్యానము సర్వాధికారి అయిన దేవుడు. యేసుక్రీస్తు దేవుడు కాదని, ఆయన కేవలం దేవుని కుమారుడు మాత్రమేనని, లేదా ప్రవక్త మాత్రమేనని, లేదా దేవుని చేత పంపించబడిన యాజకుడని లేదా సేవకుడని మాత్రమే భావించి బోధించేవారు అనేక మంది ఈ భూమి మీద కలరు. పైపెచ్చువారు యేసుక్రీస్తు దేవుడని బైబిల్లో ఎక్కడైనా వ్రాయబడి ఉందా, తనను తాను దేవుడుగా ఎక్కడైనా కనబరుచుకున్నాడా అని ప్రశ్నిస్తూ వాదిస్తూ ఉంటారు. ఈ ప్రశ్నకు బైబిల్లోని ప్రకటన గ్రంథములో ఖచ్చితమైన జవాబు కలదు. ప్రకటన గ్రంథములో ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షతను గూర్చి యేసుక్రీస్తు ఏమై ఉన్నారు, ఆయన తనని గూర్చి తాను ఏ విధముగా పద్మాసు ద్వీపములో యోహానుకు ప్రత్యక్షపరుచుకునో ప్రకటన గ్రంథములో చూడవచ్చు. అల్ఫయు ఒమేగయు, నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1:8 ఆయన అల్ఫాయు ఒమేగయు అనగా ఒక్క దేవుడు మాత్రమే, ఆదియు అంతమునై ఉంటాడు. ఇదిగో త్వరగా వచ్చుచున్నానని సెలవిస్తున్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నది నేనే అనియు, మరియు నేనే ఆదియు అంతమునై ఉన్నానని సెలవిస్తున్నాడు. అనగా నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడును, ఆదియు అంతమునై ఉన్నానని సెలవిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి చెడుకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను అని ప్రకటన గ్రంథం 22:12-13 చెప్పబడి ఉంది. యేసు ప్రభు దేవుడు అనుటకు బైబిల్ నందు ఆధారాలు: ఆది యందు వాక్యము, వాక్యము దేవుడు, దేవుడే క్రీస్తు అని యోహాను సువార్త 1:1-2-3 చూస్తున్నాం. నేను నా తండ్రి ఒకటే యోహాను సువార్త 10:30. సమస్తము ఆయన ద్వారానే సృష్టించబడను కొలసీ పత్రిక 1:15-18. దేవుని పరిపూర్ణతకు క్రీస్తులో సుస్పష్టమవుతుంది కొలసీ పత్రిక 2:9. ఆయనే దేవుడు మరియు రక్షకుడు 2 పేతురు 1:1. ఆయన మహాదేవుడు మరియు రక్షకుడు తీతుకు 2:13. పాపములు క్షమించుట ఒక్క దేవునికే సాధ్యం మార్క్సు వార్త 2:7-11 చూస్తే మనకు సర్వాధికారి అయిన దేవుడు కనబడుతూ ఉన్నాడు. దేవుడు ఈ దినవాక్య ధ్యానమును దేవుడు దీవించును గాక. ఆమేన్.